సత్యనారాయణుడిగా కొలువై ఉన్న విష్ణుమూర్తి. ఏ వ్రతము చేస్తే సకల ఐశ్వర్యములు, పుత్రపౌత్రాభివృద్ధి, మోక్షం కలుగుతాయో ఆ వ్రత మహత్యం కథల ద్వారా చెప్తాను వినండి. సౌనకాది మహామునులు నైమిషారణ్యానికి వెళ్ళి సూత మహామునిని సకల మహిమలు గల ఒక గొప్ప వ్రతము గురించి చెప్పమన్నారు. ఆయన ఇదే ప్రశ్న నారదుల వారు శ్రీ మహావిష్ణువును అడిగారని చెప్పారు. అప్పుడు స్వయంగా శ్రీ మహావిష్ణువు ఒక వ్రతం గురించి చెప్పారు. ఈ వ్రతమును ఒక మంచి రోజు చూసుకొని ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. అలా చేసుకున్న వారికి సకల సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. చిత్తమహత్తు కలవాడ ఈ దేవుడు, ఇంకా చెప్పండి. పూర్వం కాశీ పట్టణంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అయ్యా, దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వగలరా? ఈ వ్రతం ఎందుకు చేస్తున్నారు? చెబుతాను విను. అమ్మా ఆకలిగా ఉంది, అమ్మా ఆకలిగా ఉంది. ఈ పూట తినడానికి ఏమీ దొరకలేదు. దయచేసి కొంచెం అన్నం ఉంటే పెట్టండి. నన్ను కాపాడే వారే లేరా ఈ లోకంలో? ఎందుకు నాయన బాధపడుతున్నావు? ఏమని చెప్పను నా కష్టాలు? ఆకలితో బాధపడుతున్నాను. నా పేదరికం తొలగే మార్గం చెప్పగలరా? చెప్తాను విను. సత్యనారాయణ వ్రతం అనే గొప్ప వ్రతం ఆచరిస్తే నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఎందుకీ సంతోషం? నాకు దాదిలో ఉల్కాముకుడనే రాజు సంతానం కోసం సత్యనారాయణ వ్రతం చేస్తూ కనిపించాడు. మనం కూడా సంతానం కలిగిన తర్వాత తప్పకుండా ఈ వ్రతం చేద్దాం. కొన్ని నెలల తర్వాత లీలావతి ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. కళావతి ఎంత చక్కగా ఉందో. మనము సత్యనారాయణ వ్రతం చేసుకుందామని అనుకున్నాం కదా. అనుకున్నాం, కానీ అమ్మాయి పెద్ద అయ్యాక పెళ్లికి చేద్దాంలే. పెళ్ళైపోయినా వ్రతం మాటే మర్చిపోయారు. ఇప్పుడేమో మామ, అల్లుడు వ్యాపార నిమిత్తం వెళ్ళిపోయినారు. చూసారా, సత్యదేవుని కృప వల్ల కలిగిన కుమార్తెకు యుక్త వయస్సు వచ్చింది, పెళ్లి కూడా అయింది. కానీ ఆ దేవుడి మాటే మరిచాడు. ఆ స్వామి ఇంకా ఇతన్ని మన్నిస్తారా? చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రయాణంలో అలసిపోయాను, కాసేపు విశ్రాంతి తీసుకున్నాను. సరే మామగారు, అలాగే చేద్దాము. అయ్యో, అంత తోచుకుపోయారు. ఇప్పుడు ఎవరు మనకి దిక్కు? అమ్మా, అంతా అయిపోయింది. నేను బయటికి వెళ్ళి తినడానికి ఏమైనా దొరుకుతుందేమో చూస్తాను. చాలా సేపు అయింది. కళావతి ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. అమ్మా అమ్మా, నేను వెళ్తూ ఉంటే ఎవరి ఇంట్లోనూ
చేస్తుంటే చూసి చివరి వరకు ఉండి తీర్థము ప్రసాదము తీసుకొని వస్తున్నాను. అందుకని ఆలస్యం అయిపోయింది. నీవు పుట్టినప్పుడు చేయాలనుకున్న వ్రతం ఇంతవరకు మనం చేయలేదు. అందుకే మనకి నీ కష్టాలేము. తండ్రి, నీ వ్రతం చేస్తున్నాము. నా భర్తని అల్లుడిని క్షేమంగా ఇంటికి చేర్చు. చంద్రకేతు మహారాజా, నీవు బంధించిన ఆ వైశ్యులు అమాయకులు. వాళ్ళను విడుదల చేసి వారి డబ్బు వారికి ఇచ్చేయి, లేకుంటే నీ కష్టాలు తప్పవు. లేదు లేదు, ఇంకా ఉంది. అయ్యో మామగారు, నిజంగానే అన్ని ఆకులు అల్లుమని ఉన్నాయి. ఇది ఆ బ్రాహ్మణుడి శాపమే అయి ఉంటుంది. పదండి, ఆయన్నే వేడుకుందాం. కాపాడు. బాధపడకండి, నువ్వు సత్యదేవుని మాట మార్చావు. వ్రతం చేయు విషయంలో పదే పదే నిర్లక్ష్యం చేశారు. అందుకే నీకు కష్టం. స్వామి కరుణించి మన ధనము నగలు మనకి ఇప్పించారు. అల్లుడు తిరిగి వస్తున్నారు. మా కళావతి, ఆగు, పూజ ముగించి ప్రసాదం తీసుకొని వెళ్ళు. అయ్యో, అల్లుడు మునిగిపోతున్నాడు, ఎవరైనా రక్షించండి. నీవు ప్రసాదం తీసుకోకుండా వచ్చావు, అందుకే ఇలా జరిగింది. వెంటనే వెళ్ళు, ప్రసాదం తీసుకొని రా. క్షమించు స్వామి. అలా అందరూ వాళ్ళ తప్పు తెలుసుకొని వ్రతము చేసుకొని సుఖంగా ఉన్నారు. తుంగధ్వజుడు అనే రాజు వేటకు వెళ్ళి అలసిపోయి వస్తున్నాడు. అయ్యో, రాజుగారు ప్రసాదం తినకుండా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు రాజుగారికి ఏం కష్టాలు వస్తావు ఏంటో. ప్రభు, మీ రాజ్యం మీరు చనిపోయారు. ఓ రాజా, బాధపడకండి, ఈ ప్రసాదం తీసుకోండి, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆశ్చర్యంగా ఉంది, మీ నురుగు కొడుకులు, మీ రాజ్యం తిరిగి వచ్చింది. అల్లుడు మునిగిపోతున్నాడు, ఎవరైనా రక్షించండి. ఇదంతా సత్యనారాయణ స్వామి మహత్యం. చిన్న చిన్న టెక్నికల్ డిఫికల్టీస్ వచ్చాయి, బట్ స్టిల్ మన సత్యనారాయణ వ్రత పూర్తయింది. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ వృత్తాంతాన్ని ఎంతో వివరంగా అందరికీ బాగా అర్థమయ్యేలా చక్కగా పిల్లలందరూ అభినయం చేసి చూపించారు.
ఈ పిల్లలందరి చేత ఎంతో ఓపికతో ఇంట్రెస్ట్తో ప్రాక్టీస్ చేయించిన వారు ప్రవీణ కాసనగొట్టు, మాధవి జటావల్లభుల, స్మిత కల్వకోట మరియు అరుణ ర్యాలీ గారు. ఈ నాటికలో పార్టిసిపేట్ చేసిన పిల్లలు ఈషా చెరుకుపల్లి, ప్రేరణ కాసనగొట్టు, ఉమా ఆకుండి, కృతిక్ జటావల్లభుల, కశ్యప్ కల్వకోట, ప్రతీక్ కోట్ల, యశ్వీర్ రోండ్ల, ఈశాన్ దేవల్ల, శ్రీరామ్ పొట్లూరి, రాహుల్ కేల్వాడ, శ్రీకర్ కావలి, అభినవ్ బోధరాజు, మిహిర్ చౌడరపు, మేహుల్ చౌడరపు, మయూర్ ర్యాలీ మరియు శ్రీజేష్ మోలాల. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్.